హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం అక్టోబర్ 5వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఇవాళ మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి అన్నటువంటిది వాడుతూ ఉన్నారు అనే ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో ఈ కల్తీ నెయ్యి మీద దర్యాప్తుకి 5 మందితో సిట్ అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయండి అన్నట్టుగా సుప్రీంకోర్టు ఆదేశించింది. మరి ఈ నేపథ్యంలో ఇటు సిబిఐ నుంచి, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ నుంచి, అలాగే ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇద్దరేసి పోలీసు అధికారులను ఇందులో ఏర్పాటు చేశారు. ఇంకొక పర్సన్ వచ్చేసరికి FSSAI అన్నటువంటిది ఉంటుంది కదా, భారత ఆహార భద్రతా ప్రమాణాల ప్రాధికార సంస్థ, దీని నుంచి ఒక సీనియర్ అధికారి ఇందులో ఏర్పాటయ్యారనమాట. సో సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలోనే ఈ దర్యాప్తు అన్నటువంటిది కొనసాగాలి అన్నట్టుగా స్వతంత్ర దర్యాప్తు బృందాన్ని సుప్రీంకోర్టు ఏర్పాటు చేయటం జరిగింది. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఆఫ్ఘనిస్తాన్లో అక్కడి ప్రభుత్వాన్ని కూలదోసి తాలిబన్ల అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ తాలిబన్ల పాలనని ఇప్పటికీ ప్రపంచ దేశాలు అధికారికంగా గుర్తించట్లేదు. మరి ఈ నేపథ్యంలో రష్యా ఒక కీలక ప్రకటన చేసింది. అది ఏంటి అంటే ఉగ్ర జాబితా నుంచి తాలిబన్లను తొలగించిందనమాట. 2003 సంవత్సరంలో తాలిబన్లని ఉగ్రవాద జాబితాలోకి రష్యా చేరిస్తే ఇప్పుడు 2024లో తాలిబన్స్ని ఆ జాబితా నుంచి తొలగించడం జరిగింది. అంతేకాదు ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వంతో ఇటు రాజకీయ, వాణిజ్య, ఆర్థిక సంబంధాలని కూడా కొనసాగించబోతున్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమాజంలో అందరికీ జీవితకాల అభ్యసన అవగాహన కార్యక్రమం ఏదైతే ఉందో దీనిని వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో 3 ఏళ్ల పాటు నిర్వహించడానికి అనుమతినిచ్చిందనమాట. అంటే ఏంటి, ఇక్కడ మనకి ఉల్లాస్ అన్నటువంటి స్కీమ్ గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. ఉల్లాస్ అన్నటువంటి స్కీమ్ దేని గురించి, అసలు ఉల్లాస్ అంటే ఏంటి? అండర్స్టాండింగ్ అంటే అండర్స్టాండింగ్ ఆఫ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఫర్ ఆల్ ఇన్ సొసైటీ, లేదా ఇందాకన్నట్టుగా సమాజంలో అందరికీ జీవితకాల అభ్యసన అవగాహన అన్నటువంటి కార్యక్రమం అనమాట. మరి దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అంటే 15 సంవత్సరాలు లేదంటే అంతకన్నా ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళకి, ఎవరైతే ఎడ్యుకేషన్ని అందుకోలేకపోయారో అలాంటి వాళ్ళు ఇప్పుడు ఎడ్యుకేషన్ని అందుకొని దాని ద్వారా మన కంట్రీ యొక్క గ్రోత్లో వాళ్ళ కాంట్రిబ్యూషన్ కూడా అందించాలి అన్నటువంటి లక్ష్యంతో దీన్ని తీసుకొచ్చారనమాట. అంతేకాదు దీనికి సంబంధించి ఉల్లాస్ అన్నటువంటి యాప్ కూడా తీసుకొచ్చారు. దాని ద్వారా కూడా టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అన్నటువంటిది జరుగుతుంది. సో ఇక్కడ ఏంటి అంటే ఈ ఉల్లాస్ కింద, అంటే ఈ ఉల్లాస్ని దేని కింద తీసుకొచ్చారు, ఇంకొకటి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 జాతీయ నూతన విద్యా విధానం 2020లో భాగంగా దీన్ని తీసుకొచ్చారనమాట. మరి దీని కింద ఇప్పుడు అందరికీ కూడా ఈ అక్షరాస్యతని అందించబోతూ ఉన్నారు. దీనివల్ల ఒక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగానే 4.15 లక్షల మంది నిరక్షరాస్యులకి 3 రకాల అక్షరాస్యతల్ని ఇక్కడ నేర్పిస్తారనమాట. ఏంటి ఆ 3 రకాలు? ఒకటి వచ్చేసరికి ఆర్థిక అక్షరాస్యత లేదా ఫినాన్షియల్ లిటరసీ అనేసి పిలుస్తాం. అంటే ఏంటి, రుణం తీసుకోవడం ఎట్లా, పెట్టుబడి పెట్టడం ఎట్లాగా, పొదుపు చేయడం ఎట్లాగా, ఇలాగా. రెండవది వచ్చేసరికి డిజిటల్ అక్షరాస్యత, డిజిటల్ లిటరసీ అని పిలుస్తాం. సో దీంట్లో భాగంగా ఏంటి, మొబైల్ బ్యాంకింగ్ కావచ్చు, ఈ వ్యాలెట్స్ కావచ్చు, ఆన్లైన్ చెల్లింపులు కావచ్చు, వీటన్నింటి మీద శిక్షణ ఇవ్వటం జరుగుతుంది. మూడవది వచ్చేసరికి క్రియాత్మక అక్షరాస్యత అంటాం. అంటే ఏంటి క్రియాత్మక అక్షరాస్యత అంటే మనం చేసేటటువంటి పనులు, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్థిక పత్రాలు, ఒప్పందాలు ఏమన్నా ఉంటే వాటిని ఎలా అర్థం చేసుకోవాలి ఏంటి అన్నట్టుగా ఆ క్రియాత్మక అక్షరాస్యత మీద కూడా వీళ్ళు శిక్షణ అందించడం జరుగుతుంది. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇక్కడ ఏపీ రాష్ట్రంలో ఏవైతే పెండింగ్లో ఉన్నాయో ప్రాజెక్ట్స్ వాటిని తొందరలోనే పూర్తి చేస్తామన్నట్టుగా చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మనకు కావాలి రైలు ప్రమాదాలని నివారించేటటువంటి కవచ్ రక్షణ వ్యవస్థ ఏదైతే ఉందో దీనిని ఇంకొంత దూరం ఏర్పాటు చేస్తామన్నట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో మనకి ఈ కవచ్ అన్నటువంటిది ఏంటి, ట్రైన్స్కి సంబంధించినటువంటి యాంటీ కొలిజన్ సిస్టమ్. సో రైళ్లు 2 కొలైడ్ అవ్వకుండా ఆపటానికి, దూరంలో ఉన్నటువంటి ఆబ్జెక్టివ్స్ గుర్తించడానికి, సడన్గా బ్రేక్స్ అనేటటువంటి వేయటానికి, వీటన్నింటికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వటానికి రియల్ టైమ్గా. సో వీటన్నింటికి కవచ్ టెక్నాలజీ అన్నటువంటిది ఉపయోగపడుతుంది. మరి ఇది ఏ టెక్నాలజీ మీద ఆధారపడి పనిచేస్తుంది అంటే RFID
అంటే ఏంటి? రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీ. సో ఇది రేడియో వేవ్స్ని ఉపయోగిస్తుంది కాబట్టి మన కళ్ళకు కనపడే దూరమే కాదు, అంతకన్నా ఎక్కువ దూరంలో ఉన్నటువంటి ఆబ్జెక్టివ్స్ని కూడా ఇది గుర్తుపెట్టడానికి వీలు కల్పిస్తుందన్నమాట. అయితే ప్రతి కిలోమీటర్కి ఈ కవచ్ సిస్టమ్ని ఏర్పాటు చేయాలంటే దాదాపు 50 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. సో ఇది ఖర్చుతో కూడుకున్నటువంటి పని. కానీ మన దేశంలో ఈ రైలు ప్రమాదాలు ఎక్కువవుతున్నటువంటి నేపథ్యంలో ప్రజల యొక్క ప్రాణాలకి రక్షణ ఇవ్వటమే మనకి అత్యంత విలువైనటువంటి బాధ్యత కాబట్టి ఈ కవచ్ సిస్టమ్ని మరింత దూరానికి కూడా అందించబోతున్నారన్నమాట. నెక్స్ట్ చూడండి, సుప్రీంకోర్టు ఏమని చెప్పింది? ప్రభుత్వం మీద ఎవరైతే విమర్శనాత్మక కథనాలు రాస్తారో అలా రాసినంత మాత్రాన ఆ జర్నలిస్టుల మీద క్రిమినల్ కేసులు పెట్టడం అన్నటువంటిది సరికాదు. మనకి రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)A అన్నటువంటిది ప్రెస్ ఫ్రీడమ్ గురించి మాట్లాడుతుంది. ప్రెస్ ఫ్రీడమ్ గురించి, ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ అనేసి పిలుస్తాం. అంటే జర్నలిస్టుల యొక్క హక్కులకి రక్షణ అన్నటువంటిది ఇక్కడ ఉంటుంది. మరి జర్నలిస్టుల యొక్క కథనాల్ని విమర్శలుగా భావించాలి, వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టకూడదు. ఎప్పుడైనా ఒక ప్రభుత్వం ఇలాగా ఏవైనా కథనాలు వచ్చినప్పుడు వాటిని కన్స్ట్రక్టివ్ క్రిటిసిజంగా తీసుకోవాలే తప్ప వాళ్ళ మీద కేసులు పెట్టడం అన్నటువంటిది తగదు అన్నట్టుగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి ఇక్కడ ఆదేశం ఇచ్చిందనమాట. అయితే యూపీలో ఏమైంది? ఒక విలేకరు రాసినటువంటి కథనానికి ఎఫ్ఐఆర్ని నమోదు చేస్తే దాన్ని కొట్టేయాలి అన్నట్టుగా పిటిషన్ ఉన్నటువంటి సుప్రీంకోర్టులో దాఖలు చేశారు. ఆ నేపథ్యంలోనే ఈ తీర్పిచ్చింది. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, మన భారత వాయుసేనాధిపతి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించినటువంటి వాయుసేనాధిపతి ఏమని చెప్పారు? ఆయుధ ఉత్పత్తిలో మనం చైనా స్థాయిని అందుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒకవైపు మనం చూస్తూ ఉన్నాం వెస్ట్ ఏషియాలో కాన్ఫ్లిక్ట్ అన్నటువంటిది ఎలా నడుస్తోంది అనేసి. ఇరాన్ అన్నటువంటిది ఇజ్రాయెల్ మీద దాడి చేయటం, ఇజ్రాయెల్కి లెబనాన్లో ఉన్నటువంటి హెజ్బొల్లాకి మధ్య దాడి కావచ్చు, హౌతీలో ఉన్నటువంటి అంటే యెమెన్కి సంబంధించిన హౌతీ రెబల్స్కి మరియు ఇజ్రాయెల్కి దాడులు కావచ్చు, గాజా స్ట్రిప్లో ఉన్నటువంటి హమాస్కి ఇజ్రాయెల్కి దాడులు కావచ్చు. మరి ఇవన్నీ జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో మనం కూడా రక్షణ పరంగా సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం అన్నటువంటిది ఉంది. మరి 2027 నాటికి మనకి వాయుసేన దగ్గర పూర్తిగా దేశీయ సాధన సంపత్తే ఉండాలి అనేసి మనం లక్ష్యంగా పెట్టుకున్నాం, అవునా? మన దేశంలో తయారు చేసినటువంటివే ఉండాలి అనేసి. సో మేక్ ఇన్ ఇండియా, సెల్ఫ్ రిలయన్స్ ఇలాంటివి చాలా అనుకున్నాం కదా. మరి ఆ నేపథ్యంలో ఇప్పుడు ఒక్క రోజులో 200 నుంచి 300 క్షిపణులు ప్రయోగించాల్సి వస్తే అలాంటప్పుడు మన దేశంలోనే వాటిని ఉత్పత్తి చేసుకోవాల్సి ఉంటుంది. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నామంటే మన ఫారెక్స్ రిజర్వ్స్ అన్నటువంటివి ఇబ్బందే, అలాగే ఆ టెక్నాలజీ మిగతా దేశాల దగ్గర ఉండొచ్చు. సో ఇలాంటి ఇబ్బందులన్నీ ఉంటాయి. కాబట్టి చైనా స్థాయిని ఆయుధ ఉత్పత్తిలో మనం అందుకోవాలి. అంతేకాదు స్వదేశీ ఆయుధాలకే మనం ప్రాధాన్యత ఇవ్వాలి అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ చూడండి, వైస్ అడ్మిరల్ ఆరతి సరీన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్కి తొలి మహిళా డైరెక్టర్ జనరల్గా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఈమె డీజీగా త్రివిధ దళాల మెడికల్ సర్వీసెస్కి కూడా నాయకత్వం వహిస్తారన్నమాట. అంతేకాకుండా రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలో ఉన్నటువంటి సాయుధ దళాలకు సంబంధించిన మెడికల్ పాలసీల్ని ఈమె పర్యవేక్షిస్తారు. ఇలా భారత సాయుధ దళాల చరిత్రలో అత్యున్నత స్థాయి మహిళా అధికారినిగా ఈమె నిలిచారన్నమాట. నెక్స్ట్ చూడండి, అసోంలో ఆయిల్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో 4 కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ల నిర్మాణాన్ని ప్రధాని ప్రారంభించడం జరిగింది, అది కూడా వర్చువల్గా. మరి ఈ స్వచ్ఛ భారత్ దివస్ సందర్భంగా స్థిరమైనటువంటి పర్యావరణ అనుకూలమైనటువంటి ఎనర్జీని ప్రోత్సహించాలన్నటువంటి లక్ష్యంతో దీన్ని విస్తరిస్తూ ఉన్నారన్నమాట. నెక్స్ట్ చూడండి, అమర రాజా సంస్థల వ్యవస్థాపకుడైనటువంటి డాక్టర్ గల్లా రామచంద్ర నాయుడు, ఈయన ప్రతిష్టాత్మకమైనటువంటి మహాత్మా జీవన సాఫల్య పురస్కారాన్ని అందుకోవటం జరిగింది. నెక్స్ట్ చూడండి, ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ జూనియర్ షూటింగ్ ఛాంపియన్షిప్లో భారత క్రీడాకారిణి అయినటువంటి ఖుషి, ఈమె కాంస్యం గెలుచుకుంది. రీసెంట్గా పెరూలో జరిగినటువంటి మహిళల 50 మీటర్ల రైఫిల్లో ఈమె 3rd పొజిషన్లో నిల్చుందన్నమాట. నెక్స్ట్ చూడండి, పవర్ విత్ ఇన్ ద లీడర్షిప్ లెగసీ ఆఫ్ నరేంద్ర మోదీ పుస్తకాన్ని ఇటీవల ఎవరు రచించారు అంటే డాక్టర్ ఆర్ బాలసుబ్రహ్మణ్యం. మాంసాహారాల్లో కృత్రిమ రంగుల వాడకాన్ని తాజాగా ఏ రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది అంటే కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం. మనం చూస్తే వినియోగదారులను ఆకర్షించడానికి ఆహార పదార్థాలకి కృత్రిమ రంగులు కలుపుతూ ఉన్నారు. వాటి వల్ల క్యాన్సర్, డయాబెటీస్, బీపీ ఇలాంటి జబ్బులన్నీ వచ్చే అవకాశం ఉంది అన్నట్టుగా తెలిసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ కృత్రిమ రంగుల వాడకాన్ని నిషేధించిందనమాట. అయితే 2023లో చూడండి, ప్రపంచవ్యాప్తంగా ఈ కృత్రిమ ఆహార రంగుల మార్కెట్ విలువ దాదాపు 38,000 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా.
అందులోనూ ఎక్కువ వాటా భారత్, చైనా లాంటి దేశాలదే. అందుకే కర్ణాటక ఈ నిర్ణయం తీసుకుంది. నెక్స్ట్ చూడండి, చివరిగా ప్రపంచంలోనే మొదటి కార్బన్ ఫైబర్ హై స్పీడ్ ప్యాసింజర్ రైల్ని ఇటీవల ఏ దేశం తయారు చేసింది అంటే చైనా. దీన్నే కార్బన్ స్టార్ ర్యాపిడ్ ట్రాన్సిట్ అని కూడా పిలుస్తూ ఉంటారు. సో ఈ రైళ్లు నార్మల్ కన్వెన్షనల్ రైల్స్ కంటే 11% తేలిగ్గా ఉంటాయి. ఇంధన వినియోగం 7% తగ్గుతుంది. వీటికే ఏమని పేరు పెట్టారు? సెట్రేవో 1.0 అనేటటువంటి పేరును పెట్టారు. ఇవి ఇవాల్టి మన ఆర్టికల్స్. హిందూ న్యూస్ అనాలిసిస్తో పాటుగా ఈ న్యూస్ని కూడా చదువుకోవాలి. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.